రాడ్ భయ్య మామూలు రాడ్ కాదు. జేమ్స్ కామెరూన్ తాత చాలా పెద్ద రాడ్ దింపాడు ఈసారి. ఇంకా చెప్పాలంటే ప్రేక్షకుల సహనానికి చాలా పెద్ద అగ్ని పరీక్ష పెట్టాడు. ఈ మధ్యకాలంలో 3 గంటలకు పైగా నిడివితో సినిమాలు రావడం చాలా సాధారణమైపోయింది. అలా వచ్చిన వాటిలో చాలా వరకు హిట్ కూడా అయ్యాయి. అందుకే అవతార్ ఫైర్ అండ్ యాష్ నిడివి 3 గంటల 17 నిమిషాలంటే థియేటర్లోకి వెళ్ళడానికి ముందు ప్రేక్షకులు ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. కానీ ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళాక సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకే అందరికీ బోర్ కొట్టడం మొదలైంది. సినిమా ఎప్పుడు అయిపోతుందిరా బాబు అని ఎదురు చూసేలా చేసింది. సినిమా స్టార్ట్ అవడమే చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇండియన్ సినిమాలో మూవీ స్టార్టింగ్ సీన్స్కు కానీ హీరో ఎంట్రీకి కానీ మంచి మంచి సీన్స్ను చూడడానికి అలవాటు పడ్డాం మనం. హీరో ఎంట్రీ సీన్స్లో విజిల్స్ పడతాయి, థియేటర్ మారుమోగిపోతుంది. మనకు అదే కావాలి, అలా ఉంటేనే నచ్చుతుంది. హీరో ఎంట్రీ సీన్ ఒక్కటి నచ్చితే చాలు, మనకు తెలియకుండానే బయటి విషయాలతో సంబంధం లేకుండా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం. కానీ అవతార్ 3కి ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. హీరో ఎంట్రీ చాలా సాధారణంగా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ అయితే చాలా బోరింగ్గా ఉంది. అందుకే సినిమా స్టార్టింగ్లోనే బోర్ కొట్టడం మొదలైంది. అంతేక చివరి వరకు అదే బోరింగ్ కొనసాగింది. నేను వెళ్ళిన థియేటర్లో అయితే మోటి అరగంటకే అంతా ఫోన్లు చూడడం మొదలుపెట్టారు. కొందరైతే సినిమా బోరింగ్గా ఉందని అనవసరంగా వచ్చామని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నా పక్క సీట్లో కూర్చున్న అతను అయితే ఇంటర్వ్యూల తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. ఇలా చాలామంది వెళ్ళిపోయారు. సినిమాకు ఇంటర్వెల్ ఎపిసోడ్ అనేది ఎంత ముఖ్యం, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టే సెకండ్ హాఫ్ పై ఓ ఆసక్తి ఉంటుంది. అసలు సెకండ్ హాఫ్ చూడాలా వద్దా అనే ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు. కానీ ఈ సినిమాలో అసలు ఇంటర్వెల్ ఎపిసోడే లేదు. ఒక యుద్ధం నడుస్తుంటుంది. ఆ యుద్ధం మధ్యలోనే సడన్గా స్కిన్ ఆగిపోయి లైట్లు వెలిగాయి. అలాంటప్పుడు సాధారణంగా అయితే ప్రేక్షకులు అరిచి గోల చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం హమ్మయ్య ఇక చాలరా బాబు అన్నట్టుగా లేచి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న జేమ్స్ కామెరూన్ తాతయ్య ఇంటర్వెల్ ఎపిసోడ్ను సరిగ్గా ఎందుకు ప్లాన్ చేసుకోలేదో నాకైతే అర్థం కాలేదు. నిజానికి ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడే ఎవరికీ అంతగా నచ్చలేదు. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ను కలిపి మూడో పార్ట్ పేరుతో ట్రైలర్ రిలీజ్ చేసినట్టుగా అనిపించింది. అందుకే రిలీజ్కు ముందు సినిమా మీద హైప్ కూడా కనిపించలేదు. కానీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మీద నమ్మకంతో అంతా థియేటర్లోకి వెళ్లారు. ట్రైలర్ నిరాశపరిచిన సినిమాలో ఏదో మ్యాజిక్ చేస్తాడని అంతా నమ్మాం. పైగా చాలామంది తెలుగు వాళ్ళు అవతార్ 2 వే ఆఫ్ వాటర్ను థియేటర్లో చూడలేకపోయారు. ఎందుకంటే అవతార్ 2ను సింగిల్ స్క్రీన్స్లో రిలీజ్ చేయలేదు, మల్టీప్లెక్స్లో మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో సాధారణ టౌన్లలో ఉండే వాళ్ళు థియేటర్లో సినిమా చూడలేకపోయారు. అందులో నేను ఒకరిని. అందుకే ఈసారి ఎలాగైనా థియేటర్లో చూడాలని హైప్తో సంబంధం లేకుండా వెళ్ళాను. కానీ ఏం లాభం, పార్ట్ 1 పార్ట్ 2లోని సీన్స్నే మళ్ళీ చూసినట్టుగా అనిపించింది. నిజానికి అవతార్ 3 సినిమా స్టోరీ వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది. అలాగే విజువల్స్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. విజువల్స్ విషయంలో జేమ్స్ కామెరూన్కు సలాం కొట్టాల్సిందే. 2009లోనే ఇంత అద్భుతమైన విజువల్స్ చూపించారు. కానీ సమస్య అంతా ఇక్కడే వచ్చింది. 2009లోనే చూసిన విజువల్స్ యాక్షన్ స్టోరీని మళ్ళీ 2025లో కూడా చూపించారు. ఇప్పటి వరకు సినిమా 3 పార్టులుగా వచ్చినప్పటికీ స్టోరీ మాత్రం ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. సేమ్ స్టోరీని విజువల్స్ను యాక్షన్స్ను మళ్ళీ మళ్ళీ చూపించి చావదుబ్బుతున్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత గొప్పగా లేదు. చచ్చినోడి పెళ్లికి డప్పు మేళం అన్నట్టుగా మ్యూజిక్ డల్లుగా అనిపించింది. దీంతో చూసే వాళ్ళం ఎక్కడ కూడా సినిమాకు కనెక్ట్ కాలేకపోతాం. నాకు అవతార్ మోటి 2 పార్ట్లను కలిపి రిలీజ్ చేస్తే చూస్తున్నట్టుగా అనిపించింది. అసలే ప్రస్తుతం రిలీజ్ల ట్రెండ్ బాగా నడుస్తుంది కదా. ఇక స్క్రీన్ ప్లే అయితే రొటీన్గా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం కానీ సినిమా మొత్తం కానీ ప్రెడిక్టబుల్గా ఉంది. 3 గంటల 15 నిమిషాల సినిమా ఎక్కడ కూడా ఎంగేజ్ చేయదు. ఎమోషన్స్ ఏమాత్రం పండలేదు. ఒకే సీన్ మళ్ళీ మళ్ళీ జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. విలన్ క్యారెక్టర్ కాసేపు హీరోకు శత్రువుగా ఉంటుంది, కాసేపు హీరోతో కలిసిపోయినట్టుగా ఉంటుంది, మళ్ళీ హీరోకు శత్రువుగా ఉంటుంది. అలాగే హీరో జాక్ కాసేపు విలన్లకు దొరుకుతాడు, కాసేపు తప్పించుకుంటాడు, కాసేపు దొరుకుతాడు, కాసేపు మళ్ళీ తప్పించుకుంటాడు. సినిమా మొత్తం ఇదే సోది. అలాగే స్పైడర్ అనే క్యారెక్టర్ను హీరో ఫ్యామిలీ కాసేపు తమ దగ్గర నుంచి వెళ్ళిపోమంటుంది, మళ్ళీ కాసేపు తమతోనే ఉంచుకుంటుంది, మళ్ళీ వెళ్ళిపోమంటుంది. అలాగే పదే పదే మానవులకు నేవీలకు యుద్ధం జరుగుతుంటుంది. నేవీల్లోనే యాష్ అనే మరో తెగ కూడా ఉంటుంది. వాళ్ళు నేవీలకు వ్యతిరేకం, వాళ్ళు నేవీలను చంపేయాలని చూస్తుంటారు. సినిమా మొత్తం ఇదే స్టోరీ. క్లైమాక్స్ కూడా ఏమంత గొప్పగా లేదు. టైటిల్లో ఫైర్ అండ్ యాష్ అని చెప్పారు కానీ అది అంతగా ఏముండదు. సెకండ్ పార్ట్లో మాదిరిగా ఇది కూడా చాలా సినిమా వాటర్లోనే జరుగుతుంటుంది. నేనైతే ఇది పూర్తిగా దర్శకుడు జేమ్స్ కామెరూన్ వైఫల్యమే అని చెప్తాను. స్టోరీ లేకపోయినా సరే, ఎమోషన్స్ లేకపోయినా సరే, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా లేకపోయినా సరే, విజువల్స్ యాక్షన్ సీన్స్ ఒక్కటి ఉంటే చాలు, అవుట్ ఆఫ్ ఫ్రాంచైజీ అనే పేరు ఉంటే చాలు, జనం చూస్తారులే అనే నిర్లక్ష్యంతో సినిమా తీసినట్టుగా ఉంది. అలాగే ఇది చూశాక నాకు మన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై మరింత గౌరవం పెరిగింది. ఆయన ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా 12 బ్లాక్ బస్టర్ సినిమాలు ఎలా తీశారా బాబు అనిపించింది. అందుకే హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి సార్. మొత్తంగా అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా నాకైతే నచ్చలేదు. మీరు
చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీనికి ఇంకో 2 పార్టులు కూడా ఉన్నాయంట, చూడాలి మరి. ఈ సినిమా ఫలితం తర్వాత ఆ పార్టుల సంగతి ఏమవుతుందో. ఇక ఈ వీడియోకు లైక్ షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.